నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదుండోయ్. కుటుంబ బాధ్యత, ప్రేమ, ఇంకా అసలైన వారసత్వమంటే ఏంతో మన కళ్లకు కట్టినట్లు చూపే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక తండ్రి, ఆయన పిల్లల మధ్య జరిగిన ఎమోషనల్ సంఘటన గురించి, దాని వెనుక ఉన్న నైతిక విలువల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, కుటుంబ పరువు ప్రమాదంలో పడినప్పుడు ముందుకొచ్చేది ఎవరు? అంతా సాఫీగా జరుగుతున్నప్పుడు కుటుంబ బంధాలు చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తాయి కదా. కాని ఏదైనా ఊహించని కష్టం వస్తేనే అప్పుడే అసలైన బాధ్యత, ప్రేమ ఏంటో బయటపడతాయి. ఈ మూలకథ మనకు సరిగ్గా ఇదే విషయాన్ని భలే ఆసక్తికరంగా చెబుతుంది. ముందుగా మనము ఈ కథలోని తండ్రి గురించి తెలుసుకుందాం. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, చాలా మంచి మనసున్న శ్రమజీవి. కష్టపడి పైకొచ్చి తన కుటుంబానికి ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. నలుక్కురు కొడుకులకు మంచి చదువులు చెప్పించాడు. తన ఏకైక కూతురికి కూడా మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశాడు. కేవలం ఇంటివరకే కాదు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వెళ్లి సాయం చేసే గొప్ప గుణమాయనది. తన పిల్లలందర్నీ సమానంగా చూసుకున్నాడు. అందరికీ సమానమైన ప్రేమను పంచాడు. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదుగదా. ఆ తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబమంతా తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లంతా నిండిపోయింది. అందరూ ఏడుస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా సిద్ధం, ఇంక శవాన్ని తీసుకెళ్లాలి. సరిగ్గా అదే సమయానికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరుగెప్పుకుంటూ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆపేశాడు. ఇక్కడే కథలో ఒక పెద్ద ఊహించని మలుపు. ఒక్కసారి ఆలోచించండి, ఆ సమయంలో అక్కడున్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తెవరు? ఎందుకు అంత్యక్రియలను ఆపాడు? ఇక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద సంఖ్యను చూడండి, 15 లక్షలు. అవునండి, చనిపోయిన ఆ వ్యక్తి తనకు ఏకంగా 15 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని, ఆ అప్పు తీరిస్తేగాని ఇక్కడినుంచి కదలనివ్వనని ఆగంతకుడు అందరి ముందు తెగేసి చెప్పాడు. ఒక్కసారిగా ఆ ఇంటి వాతావరణం ఎలా మారిపోయుంటుందో ఊహించండి. అంతటి బాధలో ఉన్న ఆ కుటుంబం నెత్తిన ఈ 15 లక్షల రూపాయల అప్పు ఒక పెద్ద పిడుగులా పడింది. ఊరి పెద్దలు సర్ది చెప్పడానికి ట్రై చేశారు. చూడు నాయనా, ముందు ఈ కార్యక్రమం పూర్తి కానివ్వు, ఆ తర్వాత డబ్బు సంగతి మాట్లాడుకుందాం అని నచ్చజెప్పారు. కాని అతనెవరూ అస్సలు వినలేదు. డబ్బు ఇస్తామని ఎవరైనా మాట ఇచ్చేవరకు శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అని భీష్మించుకు కూర్చున్నాడు. ఎంతటి కఠినమైన పరిస్థితో కదా. ఒకవైపు ప్రాణం విడిచిన తండ్రి, మరోవైపు అంత్యక్రియలు జరగనివ్వకుండా పట్టుబట్టిన ఒక అపరిచితుడు. ఇప్పుడు ఆ కుటుంబం ముందు ఒక అతిపెద్ద సవాలు వచ్చిపడింది. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని. ఊరి పెద్దలంతా సహజంగానే ఆ చనిపోయిన వ్యక్తికి ఉన్న 4 కొడుకుల వైపు చూశారు. తండ్రి ఆస్తికి వారసులు వాళ్లే కాబట్టి ఆ బాధ్యతను వాళ్లే స్వీకరిస్తారని అందరూ ఆశించారు. పెద్దలు కూడా వాళ్ల దగ్గరకు వెళ్లి ఆ అప్పు తీరుస్తామని మాట ఇవ్వమనడిగారు. ఇక్కడేనండి అస్సలైన మానవ నైజం బయటపడేది. అండ్ ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, తండ్రి ద్వారా ఎంతో లబ్ధి పొందిన ఆ 4 కొడుకులు ఏమాత్రం ఆలోచించకుండా మౌనంగా తలదించుకుని మేము ఈ బాధ్యత తీసుకోలేమని చేతులెత్తేశారు. అందరి ముందు తండ్రి పరువు పోతున్నా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. కాని సరిగ్గా అదే సమయంలో లోపల ఉన్న కూతురు కన్నీళ్లతో బయటకొచ్చింది. ఏమాత్రం సంకోచించకుండా తన మెడలో ఉన్న సొంత నగలను తీసి ఆ అపరిచితుడి చేతిలో పెట్టింది. చూడండి, ఒకవైపు బాధ్యత నుండి పారిపోయిన కొడుకులు, మరోవైపు తండ్రి పరువు కోసం తన సర్వస్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చింది ఆ కూతురు. ఆ ఎమోషనల్ మూమెంట్లో ఆ కూతురు ఏమాత్రం ఆలోచించకుండా ఏమందో తెలుసా? ఈ నగలు తీసుకోండి, నా తండ్రి అంత్యక్రియలు గౌరవంగా జరగాలి, ఆయన పరువుకు ఎలాంటి భంగం కలగకూడదు అని చెప్పింది. ఆమెకు తన వ్యక్తిగత ఆస్తిమీద కాని, నగలమీద కాని ఎలాంటి ఆశ లేదు. తన తండ్రి పరువు, ఆయనకు దక్కాల్సిన గౌరవమే ఆమెకన్నిటికంటే ముఖ్యం. తండ్రి పట్ల ఒక కూతురికున్న స్వచ్ఛమైన ప్రేమకు, బాధ్యతకు అసలింతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. ఫైనల్గా ఆ కూతురిచ్చిన నగల హామీతో ఆ ఆగంతుకుడు కాస్త శాంతించాడు. తండ్రి అంత్యక్రియలు చాలా గౌరవంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యాయి. బంధువులంతా ఆ అప్పు అడిగిన వ్యక్తిని మనసులోనే తిట్టుకుంటూ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. సరే, ఇక్కడితో ఈ సమస్య ముగిసిందని అందరూ అనుకున్నారు. కాని ఎవరూ ఊహించని ఒక భారీ మలుపు ఈ కథలో వెయిట్ చేస్తోంది.
అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. అంత్యక్రియలు ముగిసిన తరువాత ఆ ఆగంతకుడు మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. అతను నేరుగా ఆ కూతురు దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యకరంగా ముందుగా ఆమె తనకిచ్చిన నగలను ఆమెకే తిరిగి ఇచ్చేశాడు. అంతటితో ఆగలేదండి. తన వెంట తెచ్చిన మరో మూటను విప్పి అందులో ఉన్న 15 లక్షల రూపాయల నగదును ఆ కూతురు చేతిలో పెట్టాడు. అక్కడున్నవారందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పడిగినవాడే తిరిగి డబ్బులివ్వడమేంటి? అసలు నమ్మశక్యంగా లేదు కదూ. ఇప్పుడు అసలు విషయమేంటో తెలుసా? ఆ అపరిచితుడు అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఆ చనిపోయిన వ్యక్తి తన దగ్గర ఎలాంటి అప్పు చేయలేదని, నిజానికి తనకు కష్టకాలం వచ్చినప్పుడు ఆ తండ్రే తనకి 15 లక్షలిచ్చి ఆదుకున్నాడని చెప్పాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేలోపే ఆయన చనిపోవడం వల్ల ఈ డబ్బు ఎవరికి అప్పగించాలో అతనికి అర్థం కాలేదు. అందుకే ఆయన గౌరవాన్ని నిజంగా ఎవరు కాపాడతారో చూడటానికే నేనీ పరీక్ష పెట్టాను అనే ఆ వ్యక్తి అసలు గుట్టు విప్పాడు. ఎంత గొప్ప విషయం! ఆ తండ్రి చేసిన మంచి పని తిరిగి ఈ రూపంలో మళ్లీ ఆ ఇంటికే చేరుకుంది. ఈ నిజం తెలిసిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయండి. తండ్రి అప్పులపాలయ్యాడని తెలిసి బాధ్యత నుండి తప్పుకున్న ఆ నలుగురు కొడుకులు ఇప్పుడు తీవ్రమైన అవమానంతో తలదించుకున్నారు. కాని ఆ కూతురు మాత్రం ఏ గర్వమూ లేకుండా తండ్రికి సంబంధించిన మిగిలిన కార్యక్రమాలన్నీ చాలా శ్రద్ధగా పూర్తిచేసింది. ఆ వ్యక్తి ఇచ్చిన 15 లక్షల రూపాయలను తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టింది. ఒక్క రూపాయి మీద కూడా ఆశపడకుండా తన భర్తతో కలిసి సైలెంట్గా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఆమెకు కావలసింది డబ్బు కాదు, కేవలం తన తండ్రి పరువే అని మరోసారి నిరూపించింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రేమకు బాధ్యతలకు అసలు లింగభేదమే లేదు. కొడుకులు మాత్రమే వారసులనే, వాళ్లే కుటుంబ బాధ్యతలు మోస్తారని సమాజంలో ఒక చిన్న అపోహ ఉంది, అవునా? కాని ఈ కథ మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది, కొడుకులున్నా సరే ఒక కూతురు చూపించిన నిస్వార్థమైన ప్రేమ, త్యాగం వెలకట్టలేనవి అని. కుటుంబ బాధ్యతనేది కేవలం ఆస్తుల పంపకాలను బట్టి రాదండి, అది గుండెల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను బట్టి వస్తుంది. ఇక ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజమైన వారసత్వమంటే మనం వారసత్వంగా పొందే ఆస్తి ద్వారా కొలుస్తారా, లేక మనం తిరిగే ఇచ్చే ప్రేమ, త్యాగం ద్వారా కొలుస్తారా? ఆలోచించండి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇదే. మనల్ని కష్టపడి పెంచి పెద్ద చేసిన వారికి మనం ఇచ్చే అసలైన గౌరవం బ్యాంక్ బ్యాలెన్సుల్లో లేదు, కష్ట సమయంలో మనం స్వీకరించే బాధ్యతలో ఉంది. ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. నమస్కారం.